హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద హరే గోపాల హరే రాధారమణ గోవింద హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద హరే గోపాల హరే రాధారమణ గోవింద హరే. మహాభక్తులారా, రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలని అడుగుతుంది. దానికి విదర్భ దేశంలో ఉమామహేశ్వర ఆలయం ఉంది ఇప్పటికీ కూడా కొండ మీద. ఈ రుక్మిణీ కళ్యాణంలో ఈ 2 పద్యాలు వింటే చాలు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా కష్టాలను తీర్చేది రుక్మిణీదేవి కళ్యాణం. ఇంకా ఏ కళ్యాణానికి లేదు. సీతారామ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం, పార్వతీ పరమేశ్వర, ఈ కళ్యాణాలు మామూలుగా ఉన్నాయి. పద్మావతి శ్రీనివాస్ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణానికి అంత ప్రత్యేకంగా ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడు. అందుకే రుక్మిణీ కళ్యాణం జరుగుతుంటే అప్పుడప్పుడు పీటల మీద కూర్చోవాలి. రుక్మిణీ కళ్యాణంలో పీటల మీద కూర్చుంటే చాలు, భార్యాభర్తలు ఎంత శుభమో. అది అందరికీ రాదు. అమ్మవారు అడుగుతున్నారు, నమ్మికి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మా దయాంబురాశివి కదమ్మా హరింపతిసేయుమమ్మా నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదమ్మా ఈశ్వరీ సనాతనుడైన పార్వతీ పరమేశ్వరులమ్మా, నేను మదిలో మిమ్మల్ని బాగా నమ్ముకున్నానమ్మా. మీ ఇద్దరు కూడా ఆది దంపతులు తల్లి. అమ్మా, నీకు తరగని 5వ తనంతో ఉంటావు, నాకు కూడా అటువంటి తరగని 5వ తనంతో ఇవ్వవా తల్లి అని ఆ ఈశ్వరీ మాతను అడిగిందాం. నీవు ఈశ్వరీ మాతవు తల్లి, నీవు దైక సముద్రవంతుని మహాశక్తివంతురాలివి. ఆ కృష్ణుని నాకు అంతగా చేయవలసిందిగా నిన్ను కోరుకుంటున్నాను తల్లి. నిన్ను నమ్మిన వాళ్ళకి ఎన్నడూ నాశనం లేదు కదమ్మా ఓ తల్లి, ఓ మహాతల్లి ఈశ్వరి అని చెప్పిందో లేదోనండి. వచ్చేసాడు కృష్ణ పరమాత్మ. ఆయనే పార్వతీ పరమేశ్వరుడు, ఆయనే వచ్చేసాడు. వచ్చేసి ఆ రుక్మిణీదేవికి కనులారా కనువిందు కనిపిస్తూ ఉన్నాడంట. చక్కగా కనిపిస్తున్నాడు స్వామి. ఎలా కనిపిస్తున్నాడు? చక్కగా చెప్తున్నాడు. ఖనియన్ రుక్మిణి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదలాక్షు చారుతవక్షకున్ మేఘ సంకాశదేకు నగారాతి గజేంద్రహస్త నిపబాకున్ చక్రి పీతాంబరున్ ఖణభుషాన్వితు కంబు కంటు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి రథంలో నిలబడి పట్టు పీతాంబరం కట్టుకుని ఎడమ చేతిలో అలవోపుగా పగ్గాలు పట్టుకున్న ఆ చిరునవ్వుతో ఉన్న ఆ యొక్క కృష్ణ పరమాత్ముడి రుక్మిణీదేవి చూసిందంట. చూస్తూ అలా నిలబడిపోయిందంట. కంబు కంఠుడైన పరమాత్మ దర్శనం అయిపోయిందండి రుక్మిణీదేవికి. పగ్గములు విడిచిపెట్టేశాడు స్వామి. రథాన్ని దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం స్వామి నడిచి వస్తున్నాడు రుక్మిణీదేవి దగ్గరికి. ఇప్పుడు చెప్పండి, శరణాగతి చేసిన వారిని భగవంతుడు వదులుతాడండి? వదలడు.
కోసం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అర్జున. అన్ని ధర్మములు వదిలి నన్ను ఒక్కడనే శరణ పొందిన నిన్ను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను, భయపడకయా అన్నాడా లేదా? ఆ రోజు ద్రౌపదీ మాత శరణాగతి పొందిందా లేదా? ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే ఏ ద్వారకాధీశ్ కృష్ణ అనిందా లేదా? ద్వారకాధీశ ఉన్నాడా? వచ్చేసాడు వెంటనే. అమ్మకి ఏం కావాలో ఎన్నిచ్చేసాడు సభలో. శరణాగతి చేస్తే చాలు భగవంతుడు నీకు ఎప్పుడు కూడా కంటికి కన్ను రెప్ప ఎలా ఉందో అలా కాసు కూర్చొని ఉన్నాడు భక్తుల కోసం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో